10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడుతుందా? ఏమీ పడదు. ఎందుకంటే మాట మీద నిలబడే దమ్ము ఆ ఎమ్మెల్యేలకి లేదు, ఆ దమ్ము రేవంత్ రెడ్డికి లేదు. బేసిక్గా న్యాయ పోరాటం చేసింది బీఆర్ఎస్. ఇదివరకు ఖచ్చితంగా అది అనైతికమే. ఎందుకంటే వేరే పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకొచ్చుకుని వాళ్ళ పార్టీలో పెట్టుకోవడం ఖచ్చితంగా తప్పే. అప్పుడు తప్పనినే అనుకున్నాం 2014 నుంచి 19 మధ్యలో. అయితే ఆ రోజున ఏంటంటే కేసీఆర్ సర్కార్నే కూల్చడానికి కుట్ర పన్నారు కాబట్టి ఆ ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి మొన్నటిసారి సీన్ మారింది. జరిగినటువంటి పరిణామాలు కంప్లీట్ రివర్స్లో నడిచినటువంటి చూసాం. ఇప్పుడు పరిస్థితి ఏంటయ్యా అంటే ఎక్కడ దాకా వెళ్ళాలి, ఏం చెయ్యాలి అన్నటువంటి దాంట్లో సుప్రీంకోర్టే సీరియస్ అయినటువంటి నేపథ్యం. మరి అప్పుడు సుప్రీంకోర్టు అట్లా ఎందుకు అవ్వలేదు? ఏకంగా 4 మంత్రులు కూడా చేశారు. ఇవాళైతే మంత్రులు కావట్లేదు, 10 మంది వరకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు స్పీకర్ వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారట. ఆ నోటీసులు తీసుకుని వాళ్ళందరూ ఏం చెప్తారు? అబ్బాయి మేమందరం బీఆర్ఎస్లోనే ఉన్నామండి అని చెప్తారు. లేదు అని వీళ్ళు ఆ ఫోటోలు గిటోలు చూపించిన వెళ్ళినప్పుడు వాళ్ళు పార్టీ తరఫున కండవా వేస్తారన్నట్ట. ఇటు అధినాయకత్వాన్ని కాంగ్రెస్ అవునండి మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కండవాలు వేయడం మాకు అలవాటు అని వీళ్ళు చెప్తారు. కోర్టు దాంట్లో ఏం చేయలేదు. ఎందుకంటే స్పీకర్ నిర్ణయం అన్నటువంటిది ఫైనల్. స్పీకర్ వాళ్ళ మీద అనర్హత వేటు వేయదు. ఒక దానం నాగేందర్ నియోజకవర్గాన్ని మాత్రం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అతను ఏకంగా పోటీ కూడా చేశాడు కదా మొన్నటి ఎన్నికల్లో. కాబట్టి దానం నాగేందర్ సభ్యత్వం మాత్రం రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. అతను మాత్రం ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉంది కదా, దాంతో కలిపి ఏమైనా ఎన్నికలు జరుగుతాయేమో. మిగతా వాళ్ళదైతే ఏం ప్రాబ్లం రాదు. కాకపోతే దమ్ము ధైర్యంతో రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి గెలవగలిగిన దమ్ము రేవంత్కు ఉందా లేదా, ఆ ఎమ్మెల్యేలకు ఉందా లేదా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.